బటర్ చికెన్ పాస్తా. ఓకే, సో మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. చికెన్ పాస్తా అందరు ఇష్టంగా తింటారు. అండ్ పాస్తా ఇప్పుడు అందరి ఫేవరెట్ అయిపోతుంది బికాస్ చాలా ఈజీగా కుక్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ కూడా యూస్ చేయొచ్చు. మనం హెల్తీగా ఎలా ప్రిపేర్ చేస్తామో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పాస్తా వీట్ పాస్తా యూస్ చేస్తున్నావు. ఆల్రెడీ నువ్వు కొంచెం ఉడికించి తీసుకొచ్చేసావు కూడా పాస్తాని. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ సాస్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తావో చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, స్టార్ట్ చేస్తాం. ఓకే, ముందుగా కొంచెం వెన్న, ఓకే ఇంకొక స్పూన్ జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఓకే నెక్స్ట్ ఆ తర్వాత చికెన్ కూడా, ఓకే నెక్స్ట్ టమాటో ప్యూరీ యాడ్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా కొంచెం గరం మసాలా, కాశ్మీరీ కారం, మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, ఫైనల్లీ కొంచెం సాల్ట్. మంచి స్పైసీగా ఉండబోతుంది యాక్చువల్లీ. నెక్స్ట్ పెరుగు, సుషిలో టొమాటో సాస్, పెరుగు ఇదంతా మనకు సాస్ లాగా యాడ్ అవుతుంది అన్నమాట పాస్తాలో. ఆ తర్వాత క్యాష్యూ పేస్ట్ కూడా, ఓకే యా, ఆ తర్వాత కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేద్దాం. సో పర్ఫెక్ట్ అనమాట. సో ఇక్కడ దాకా కూడా మంచిగా ఒక కర్రీ ఐటమ్ లాగా యూస్ చేయొచ్చు మనం యాక్చువల్గా చెప్పాలంటే. పర్ఫెక్ట్. సో పాస్తా మనము రెగ్యులర్గా తీసుకోవచ్చా ఏంటి? సో మనము వీట్ ప్రోడక్ట్స్ అనేది కొంచెం రెగ్యులర్గా యూస్ చేస్తే అందులో మనకు ఫైబర్ అండ్ అలాగే కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ ఫైబర్ తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా చపాతీ అంటే కూడా చాలామంది తీసుకోరు. సో వీట్కి సంబంధించి వీట్ పాస్తా కానీ అండ్ ఇప్పుడు వీట్ నూడిల్స్ అని కూడా వచ్చేస్తున్నాయి. సో ఫాస్ట్ ఫుడ్ అంటే పిల్లలు కూడా కొంచెం ఇష్టపడి తింటారు. అండ్ ఎవరైతే డైట్ ఫాలో చేస్తున్నారో వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలాంటిది కొంచెం ఇంక్లూడ్ చేసుకోవచ్చు కాబట్టి అలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ అలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాస్త కుక్ అవుతూ ఉంది. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు కదా? ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. సో చికెన్ చాలామంది ఎవ్రీడే తీసుకుంటున్నారు, ప్రోటీన్ ఇంటేక్ కావాలి అని చెప్పి, నాన్ వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ. అండ్ ఏంటంటే చికెన్ ఏ ఏజ్ నుంచి ఇవ్వచ్చు పిల్లలకి? చాలామందికి ఆ డౌట్ ఉంది. అండ్ ఒకవేళ ఇచ్చినా కూడా ఎలా ఇవ్వాలి, ఎటువంటి ఫామ్లో కుక్ చేసి ఇవ్వాలి? సో ఫస్ట్ ఏంటంటే బేబీస్కి 6 months తర్వాత మనము ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో అప్పుడు ఒకేసారి వాళ్ళ డైజెషన్ అనేది అప్పుడప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒకేసారి ఇలాంటి నాన్ వెజెస్ అనేది ఎక్కువగా ఇవ్వద్దు. ఒకవేళ వాళ్ళకి ప్రోటీన్ కొంచెం ఎక్కువగా ఇవ్వాలి అంటే పుట్టినప్పటి నుంచి కొందరు బేబీస్ వీక్గా ఉంటారు. సో డాక్టర్ సజెషన్ ప్రకారంగా కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వాలంటే సప్లిమెంట్స్ అలా కాకుండా చికెన్ సూప్ ఫామ్లో వాళ్ళకి ఎక్కువగా యూస్ చేసి పెట్టచ్చు. లేదు అంటే వాళ్ళకి మనం ఉగ్గు కానీ రైస్ కానీ అలా చేసేటప్పుడు చికెన్ కొంచెం గ్రేట్ చేసి పెట్టచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి చాలా తక్కువ క్వాంటిటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి కాబట్టి సో వాళ్ళకి ఫైన్గా ఇలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం కీమో ఫామ్లో అలా ఇవ్వచ్చు. అది కూడా
1 year తర్వాత మనము కీమో ఫామ్లో అలా ఇస్తుంటే వాళ్ళకి డైజెషన్ అనేది చక్కగా జరుగుతుంది. అంతకన్నా ముందు మనము ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే ఎగ్ ఇవ్వచ్చు. అండ్ బేబీస్కి వచ్చేసి చికెన్ సూప్ అలా ఇవ్వచ్చు. అండ్ ఎవ్రీడే ఎవరైతే జిమ్ చేస్తున్న వాళ్ళు చికెన్ తీసుకుంటారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో లైక్ దాల్ కానీ ఎగ్ కానీ అండ్ మిగతా మనకు వెజిటేబుల్స్లో కూడా ఎలాగో ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ అంటే చికెన్ ఒక్కటే అని కాదు. సో చికెన్ వచ్చేసి ఎవరైనా సరే వీక్లీ 1 or 2 ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువగా ప్రోటీన్ కావాలి అండ్ ఎక్కువగా హెవీ వర్కౌట్స్ చేసిన వాళ్ళైతే కొంచెం వీక్లో 3 to 4 times తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎక్కువగా ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే మేజర్ సర్జరీస్ అవుతూ ఉంటాయో అంటే హార్ట్ సర్జరీ కానీ నీకి సంబంధించిన రిప్లేస్మెంట్స్ అవుతూ ఉంటాయో సో అది హీల్ అవ్వడానికి బాగా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఓకే. సో యూజువల్గా నాన్ వెజ్లో మనకు ఫిష్ అనేది మనం ఎవ్రీడే డైలీ ఇంటేక్ కొంచెం తీసుకోవచ్చు అంటారు. మరి అది తీసుకోవచ్చా ఫిష్ ఎవ్రీడే? సో ఫిష్ అండ్ చికెన్ 2 మాత్రమే మనకు లీన్ మీట్ అంటే వైట్ మీట్ కిందకు వస్తాయి. సో మీట్ ఏదైనా సరే అందులో మనకు ఆ కొలెస్ట్రాల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మటన్ ఇవన్నిటితో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది, బట్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కాబట్టి ఎవ్రీడే అది చాలామందికి డైజెస్ట్ అవ్వదు. సో వాళ్ళ డైజెషన్ బట్టి కూడా ఉంటుంది. బట్ బెటర్ వీక్లో 3 to 4 times తీసుకోవడం. అది కూడా ఎవరికైతే ఎక్కువగా నీడెడ్ ఉంటుందో అంటే మాల్ నరిష్డ్ ఉన్న వాళ్ళు, మేజర్ సర్జరీస్ అయిన వాళ్ళు అండ్ ఎవరైతే ఎక్కువగా హెవీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారో అండ్ కొంతమందికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అని ఉంటుందో వాళ్ళు అండ్ డయాలసిస్ అయ్యే వాళ్ళు కానీ కీమోథెరపీస్ అయిన అంటే మెడికల్ వైజ్గా కూడా చాలామందికి ప్రోటీన్ నీడెడ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఎవ్రీడే తీసుకోవడం ప్రిస్క్రైబ్డ్ కాదు అసలు. ఓకే డన్. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చికెన్ అయితే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనం పాస్తా యాడ్ చేసేద్దాం. సో కొద్దిగా వాటర్ వేసుకుందాం. సో మనం పాస్తా అండ్ చికెన్ కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ ఈ రెసిపీ? సో ఇది వచ్చేసి మనం లంచ్లో లేదంటే మన బ్రంచ్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఒకటి ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి మనకి ఎట్లాగో ఫైబర్ అవసరం కాబట్టి వీట్ పాస్తాలో మనకు మంచి ఫైబర్ ఉంటుంది. సో 2 కూడా చక్కటి కాంబినేషన్. బట్ నైట్ ఏంటి అంటే కొంచెం నాన్ వెజ్ డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నైట్ కాకుండా మిగతా బ్రంచ్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ తీసుకుంటే మంచిది. ఓకే. సో ఇంకా అయిపోయినట్టేనా మరి? ఇంకా అయిపోయింది. లెమన్ కూడా స్క్వీజ్ చేసేది. ఇంకా మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా సర్వ్ చేస్తాం. కొత్తిమీర కూడా వేసుకుందాం గార్నిషింగ్కి. ఓకే లాస్యా, బటర్ చికెన్ పాస్తా రెడీ అయిపోయింది. బటర్ చికెన్ పాస్తా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బటర్ చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, వీట్ పాస్తా 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో ప్యూరీ 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బటర్ చికెన్ పాస్తా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, చికెన్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ప్యూరీ, గరం మసాలా, కాశ్మీరీ కారం, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, జీడిపప్పు పేస్ట్, కసూరి మేతి, కొద్దిగా నీళ్లు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పాస్తా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బటర్ చికెన్ పాస్తా రెడీ.